మరి అందరికి తెలిసిన విషయమే. మరి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మనకు ఒక నేషనల్ హైవే పైన, ఇంకోటి స్టేట్ హైవే పైన కూడా ఒక 2 హైవేస్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసి రోడ్స్ని 200 ఫీట్ చేయడం, దానిపైన ఒక ఎలివేటెడ్ కారిడోర్ తీసుకొస్తామని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. మరి చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా టెన్షన్లో ఉన్నారంటే ఏమవుతుంది, ఎన్ని ఫీట్ల రోడ్ అవుతుంది, ఏం చేస్తున్నారు అనేది చాలా మందికి కూడా ఐడియా లేదు. 1-3 మీటింగ్స్ అయినాయి, కానీ అప్పుడు కూడా అధికారులు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో మేము ఈరోజు అంటే ప్రజల మేరకు చాలామంది మా దగ్గరకు వచ్చి అడగడం కూడా, మరి ఎలా ఇక్కడ చాలా మటుకు అంటే పేదలు ఒక 30 గజాలు 40 గజాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వార్డ్ 16కి చాలా ఇష్యూ అవుతా ఉన్నది ఇది. సో మేజర్గా ఈరోజు మేము ఏం చేస్తామంటే సిఓ గారికి ఒక వాస్తవాలు తెలియజేయడం, ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది కాకుండా, అదేవిధంగా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, కొన్ని దర్గాలు ఉన్నాయి. సో ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా మీకు తక్కువ కాంపన్సేషన్లో మరి మనం అనుకున్నది విధంగా ఎస్ఆర్డిపి కూడా ముందుకు పోవాలి కాబట్టి, ఇంపార్టెంటే కాబట్టి ఇంకో విధంగా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి సిఓ గారిని కలవడం జరిగింది. వారికి ఏం చెప్పినామంటే బాలంరాయ్ చౌరస్తా నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్కి అండర్ గ్రౌండ్ టనల్ చేస్తున్నారో అక్కడి నుంచి మనం తాడ్బంద్ గ్రేవ్ యార్డ్ నుంచి ఒక స్ట్రేట్ స్వీట్ హార్ట్ హోటల్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు వచ్చే విధంగా ఇంతకుముందు ఎస్ఆర్డిపి ఉండే. అయితే అది ఏం చేస్తామంటే అది కాకుండా మేమేం రిక్వెస్ట్ చేశామంటే ఇదే ఎయిర్పోర్ట్ టనల్ని డైరెక్ట్గా స్ట్రేట్గా తీసుకెళ్ళి మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి స్ట్రేట్గా బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్ పై నుంచి ఎలివేటెడ్ కారిడోర్ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరికి కూడా అక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఇక్కడ మనకున్న బోయిన్పల్లి సంజయ్ నగర్ చిన్న తోకడ ఈ ఏరియాలో కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేసే అవసరం ఉండదు. కావాల్సింటే ఇంకో 20 ఫీట్ అట్లా తీసుకొని ఒక 100 ఫీట్ రోడ్ చేస్తే సరిపోతుంది. కానీ మిగతా ఎవరిని కూడా మన టెంపుల్స్ని, దర్గాస్ని, లేకపోతే మస్జిద్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో రెండు మనకు అనుకున్న ఎస్ఆర్డిపి కూడా పూర్తి అవుతుంది. ఇక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ఇబ్బందులు లేకుండా కూడా కాంపన్సేషన్ కూడా గవర్నమెంట్కి ఇచ్చే అవసరం ఉండదు ఇక్కడ. సో మేజర్గా ఇక్కడ కూడా మన సంచార్పురి కాలనీ ఏదైతే రోడ్ ఉందో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, దానిపై నుంచి బోయిన్పల్లి పై నుంచి డైరెక్ట్గా సుచిత్ర వైపు వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ యొక్క మంచి ప్లాన్ని ఈరోజు మరి సిఓ గారిని కూడా అంటే నాకు తెలిసి 2 months ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓవరాల్గా. మరి ఈరోజు ఒక లెటర్, ఇంకా అలాగే ఒక గూగుల్ ఎర్త్లో మరి ఒక డయాగ్రామ్ తీసి ఇది మరి పైకి పంపించి మరి హెచ్ఎండిఏకి అలాగే మరి మన సీఎం గారికి తెలియజేస్తే, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ వారిని కూడా కలుస్తాం డెఫినెట్గా. సో ఇది ఈ విధంగా మనం డిజైన్ చేస్తే ప్రజలకు కూడా మంచి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.